ఇప్పుడు హామాను అనేటటువంటి అగగియుడు ఓ తంత్రము, ఒక పన్నాగం పన్నాడు. ఏమిటి ఆ పన్నాగం చెప్తాను కాసేపట్లో. ఇప్పుడు హామాను రాజనగరికి వస్తున్నప్పుడు అందరూ వంగి 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 నమస్కారాలు చేస్తున్నారు. కానీ అమాలేకీయులు యూదులకు బద్ధ శత్రువులు. ఎవరు వాళ్ళు? బద్ధ శత్రువులు. బద్ధ శత్రువు అయినటువంటి అమాలేకీయుడైనటువంటి అగగీయుడైనటువంటి హామాను వస్తున్నప్పుడు మొర్దెకై అనేటటువంటి ఈ ఆత్మీయుడు ఎలా వంగి వంగి నమస్కారాలు పెట్టగలడండి? తెలిసి మరి తాను నమస్కారం చేయలేకపోయాడు. రెండు బైబుల్ పండితులు చెప్పేది ఏమిటంటే, హామాను ధరించినటువంటి తన వస్త్రం పైన వాళ్ళ సాంప్రదాయాలకు చెందినటువంటి దేవత విగ్రహము ఆ వస్త్రముల పేద ముద్రించబడి ఉండేదట. కాబట్టి ఇప్పుడు తాను వంగి నమస్కారం చేస్తే ఆ దేవతకు నమస్కారం చేస్తున్నట్టే, ఆ విగ్రహానికి నమస్కారం చేస్తున్నట్టే అనే భావన కలిగినటువంటి మొర్దెకాయ్ నమస్కారం చేయలే. ఊరంతా నమస్కారం చేస్తున్నప్పటికీ ఈ ఆత్మీయుడు నమస్కారం చేయకపోయేసరికి హామానుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎంక్వైరీ చేశాడు. ఎవడు వాడో? నేను వస్తున్నప్పుడు నమస్కారం పెట్టకుండా ధీమాగా నిలబడుతున్నాడు, ఎవడు వాడో? ఎంక్వైరీలో తేలింది, అతడు యూదుడు. ఎవరు? యూదుడు అనగా జీవము కలిగిన దేవుడైన యెహోవాను సేవించేటటువంటి యూదుడు. మొదటి నుంచి కూడా అమాలేకీయులకు యూదులంటే అస్సలు ఇష్టం లేదు. కాబట్టే కదా అమాలేకీయులు యూదుల మీద దారి కాసి మరి దాడి దోపిడీ చేసేవాళ్ళు. కాబట్టే కదా దేవుడు వాళ్ళని చంపేసేయండి అని చెప్పింది. సో ఇదంతా జాగ్రత్తగా గమనించండి. ఫైనల్గా జరిగింది ఏమిటంటే, హామానుకు బీపీ పెరిగిపోయింది. ఆస్తి ఉంది, అంతస్తుంది, అధికారం ఉంది, అందరూ దండాలు పెడుతున్నారు. కానీ ఒక్క యూదుడు దండం పెట్టకపోయేసరికి వాడికి జీవితం మీదే విరక్తి వచ్చేసింది. ఇంత బతికి వాడి చేత నేను దండం పెట్టించుకోలేకపోతున్నా, వాడి సంగతి చూస్తా. దండం పెట్టకపోతే చంపేస్తావా? కొంతమందికి అదేమిటో, ఎవరైనా మనల్ని చూసి కాస్త గౌరవించకపోయినా, ఎవరైనా మనల్ని చూసి నమస్కారం అని చెప్పి అనకపోయినా ఏమిటో తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. నన్ను పట్టించుకోరేంటి, నాతో మాట్లాడేంటి, నాకు గుడ్ మార్నింగ్ చెప్పడేమిటి, నాకు నమస్కారం చెప్పడేమిటి, ఫీల్ అయిపోతూ ఉంటాం. దయచేసి గమనించండి, మనం ఎదుటి వారి దగ్గర నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నట్లయితే మొదటిగా మనం వారికి గౌరవాన్ని ఇవ్వాలి. నువ్వు ఎదుటి వారి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావో దాన్ని మొదటిగా నువ్వు ఇవ్వకుండా వాడి దగ్గర నుంచి పొందుకోవడం సాధ్యము కాదు. కాబట్టి దేవుడు సెలవిచ్చాడు, ఎదుటివాడు నీ పట్ల ఎలా ప్రవర్తించాలి అని నువ్వు అనుకుంటున్నావో మొదట నువ్వు వాడి పట్ల అలా ప్రవర్తించు. వీడు మాత్రం ఎవరికి నమస్కారం చేయడు, కానీ అందరూ మాత్రం వంగి వంగి వీడికి నమస్కారాలు చేయాలి. అది గర్వం, అహం, అసూయ, మత్సరం, ద్వేషం, వీటన్నిటికీ కారణం. ఎంక్వైరీ చేస్తే తేలింది ఏమిటంటే, అతడు యూదుడు. వాళ్ళు అడిగారట, అందరూ నమస్కారం చేస్తున్నాం కదా, నువ్వెందుకు నమస్కారం చేయటల్లా? నేను యూదుణ్ణి అనగా ఒక్క దేవునికి మాత్రమే మొక్కేవాడిని తప్ప. అంతేకాదు, ఆ పారసీక దేశపు రాజుల పారసీక దేశపు విధానం ఏమిటంటే, ఎవరికైతే వంగి నమస్కారం చేస్తామో అది వారిని ఆరాధించటం. ఏమిటది? ఆరాధించటం. బబులోను దేశాన్ని పరిపాలన చేసిన నెబుకద్నెజరు ఒక పెద్ద బొమ్మను పెట్టి ఏం చేశాడు? మోకరించమన్నాడు. అంటే ఆరాధించటం. ఎవరు ఎదుటినైనా మోకరించడం కానీ వంగి నమస్కారం చేయటం కానీ అది ఆరాధించటంతో సమానం ఆ రోజుల్లో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి. కాబట్టి యూదుడైనటువంటి మొర్దెకాయ్, నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాను తప్ప నేను ఎవ్వరిని కూడా ఆరాధించను, ఎందుకంటే నేను
యూదుడనో. ధైర్యంగా చెప్పాడండి, నేను యెహోవాను నమ్ముతున్నాను. ఎందుకని నువ్వు హామాను వస్తున్నప్పుడు నమస్కారం చేయు? నేను యూదుడను అనగా జీవము కలిగిన యెహోవాను మాత్రమే పూజిస్తాను, ఆరాధిస్తాను, మనిషిని నేను ఆరాధించను అన్నట్టుగా తన విషయం తెలియచేసేశాడు. ఆ నోట హామానుకు తెలిసింది అతడు యూదుడు అని. బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఎందుకని? అమాలేకీయులకు యూదులంటే అస్సలు ఇష్టం ఉండదు. అంతేనండి. రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడో చూద్దాం రండి. రాజు దగ్గరకు వెళ్ళాడు. మూడవ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిన పెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని చెప్పి హామానుకు తెలిపిరి. ఎలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకాయ్ వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహు కోపగించి మొర్దెకాయ్ ప్రాణము మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకాయ్ యొక్క జనులు ఎవరనేది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకాయ్ యొక్క స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. హామాను ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమిటి అనంటే, ఒక్క ఈ ఆత్మీయుడిని మాత్రమే కాదు, యూదులందరినీ చంపించేసేయాలి. ఇది మొదటి నుంచి అమాలేకీయులకున్న ఆలోచన, చంపేసేయాలి. కాబట్టి ఏం చేశాడో చూద్దాం రండి. 8వ వచనము. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లు చట్టము పుట్టించమనగా. ఏమంటున్నాడో తెలుసా? రాజా, మన దేశంలో కొంతమంది ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళు యూదులు, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళ చట్టం వేరు, మన చట్టం వేరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ వల్ల మనకు ప్రయోజనం లేదు. చంపించేద్దాం. అలా చంపించేద్దాం. అలా చంపిన వాళ్లకు నేను 10,000 మనుగుల వెండి పంచి ఇస్తాను. ఎవడిస్తాడట? హామాను ఇస్తాడట. ధనవంతుడు కాబట్టి 10,000 మనుగుల వెండి ఇస్తానన్నాడు. నేను అసలు ఈ 10,000 మనుగుల వెండి ఎంత ఖరీదు ఉంటుందో తెలుసుకుందాము అని ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేస్తే నాకు తెలిసిందని తెలుసా? 320 కోట్ల రూపాయలు. ఎంతట? అంత ఇంత కాదండి, 320 కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి వెండిని ఇస్తాడట. అంత అవసరం దేనికండి? కోపం ఎవరి మీద? యూదుల మీద. ఆ 320 కోట్ల ఖరీదు చేసే వెండిని రాజు ఖజానాకు చేర్చేశాడు. రాజు ఏమన్నాడంటే, నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు చేయి అని చెప్పగా రాజు శాసనము చేశాడు, సంతకం కూడా పెట్టేశాడు. జరిగిందేమిటి? ఒక ఆత్మీయుడు నమస్కారం పెట్టలేదు అని ఒక కారణాన్ని బట్టి తన సంతతి ప్రజలందరినీ కూడా చంపించేసేయాలి
అని నిర్ణయం తీసుకొని రాజును మాయ చేసి రాజు చేత సంతకం పెట్టించేసి శాసనం చేసి దేశమంతా తెలియచేశాడు. ఏమని? యూదులుగా పిలువబడుతున్న వాళ్ళందరినీ కూడా చంపేసేయండి హో అనే శాసనమును సిద్ధం చేసేశాడు.